నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలో రీసెంట్గా ఈ 2026, 2027కి సంబంధించినటువంటి బడ్జెట్ని మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన లోకేష్ బాబు గారు ఒక మంచి బడ్జెట్ని ఈరోజు మన రాష్ట్రం తీసుకొచ్చినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వం చెందింది. మన బీజేపీ నాయకులు అవ్వచ్చు, జనసేన నాయకులు అవ్వచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారితో పాటు పయ్యావుల కేశవ్ గారు, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు రీసెంట్గా బడ్జెట్ని కూడా ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీంట్లో చెప్పుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే, మొదటిగా మందరి తరపున ఇంత మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులకి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు జనరల్గా ఒక బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మన రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం అవ్వచ్చు, అభివృద్ధి అవ్వచ్చు, ఏ విధంగా మనం దాంట్లో బడ్జెట్ ద్వారా వాళ్ళకి ఏ విధంగా మన సర్వీస్ అందిస్తాం అనేది ప్రవేశపెడతాం. దాంతోపాటు ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఒక బడ్జెట్ని కూడా ఒక డెవలప్మెంట్ అయితేనేమి, లేకపోతే అదేవిధంగా వెల్ఫేర్ అయితేనేమి ఒక డాక్యుమెంట్ రూపంలో ఈరోజు మనం తీసుకొచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి చెందింది. ఈరోజు బడ్జెట్ చూస్తే 2047వ సంవత్సరం వరకు ఒక విజన్ డాక్యుమెంట్, మన రాష్ట్రం అప్పటికి ఏ విధంగా అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రతి అడుగు కూడా దాని దిశగా వేయడం అనేది చాలా చాలా అదృష్టంగా మనం భావిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఏదైతే సుమారుగా 3,32,000 కోట్ల రూపాయలు ఈరోజు మన బడ్జెట్ ఈ రానున్న సంవత్సర కాలానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంట్లో అన్ని వర్గాలు, అన్ని రంగాలు, అన్ని వర్గాలు, అన్ని వర్గాల ప్రజలు, అదేవిధంగా ఏ చిన్న కార్మికులైనా సరే, లేకపోతే ఏం చేసుకున్నా సరే వాళ్ళందరికీ కూడా లబ్ధి చేరుకునే విధంగా ఈరోజు బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు ప్రాంతాలుగా చూసుకున్నట్టయితే విశాఖపట్నం అవ్వచ్చు, విశాఖపట్నం డెవలప్మెంట్ కారిడార్ కోసం సుమారుగా 28,000 కోట్ల రూపాయలు ఈరోజు విశాఖపట్నంకి ఏర్పాటు చేయడం జరిగింది, డెవలప్మెంట్ కారిడార్కి ఏర్పాటు చేయడానికి. అదేవిధంగా ప్రాంతాలుగా చూసుకున్నట్టయితే రాయలసీమకు కూడా అన్యాయం జరగకుండా ఉండే విధంగా హార్టికల్చర్ హబ్స్ని అక్కడ ఏర్పాటు చేసి సుమారుగా 30,000 కోట్ల రూపాయలని రాయలసీమలో పెట్టేటువంటి హార్టికల్చర్ హబ్స్కి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు వెల్ఫేర్లో చూసుకున్నట్టయితే మనకు బీసీ వెల్ఫేర్ అవ్వచ్చు, ఎస్సీ వెల్ఫేర్ అవ్వచ్చు, ఎస్టీ వెల్ఫేర్ అవ్వచ్చు, మైనార్టీ వెల్ఫేర్ అందరినీ కూడా సమన్వయం చేస్తూ వాళ్ళందరికీ కూడా ఆసరాగా ఉండేటువంటి ప్రభుత్వ పథకాల ద్వారా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మన ఎస్టీలో చూసుకున్నట్టయితే 9,000 కోట్ల రూపాయలు ఈరోజు ఎస్టీ వెల్ఫేర్ కోసం పెట్టడం జరిగింది. అదేవిధంగా వెల్ఫేర్లోని పెన్షన్స్ అయితేనేమి, అదేవిధంగా హౌసింగ్ అయితేనేమి, ఇట్లాంటివన్నిటికీ కూడా ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలు అందరికీ అందుబాటులో తెచ్చేటువంటి కార్యక్రమం ఈ బడ్జెట్లో రూపొందించడం జరిగింది. మరి ముఖ్యంగా సంక్షేమం ఒకటే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో రోడ్లు వేయడానికి పిఆర్కి అయితే పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ అయితేనేమి, అదేవిధంగా హౌసింగ్ ఇవ్వడం అయితేనేమి, అదేవిధంగా ఇరిగేషన్ అయితేనేమి, లేదా ఆక్వాకల్చర్ అయితేనేమి, ముఖ్యంగా అగ్రికల్చర్ అయితేనేమి, ఈ అన్నింటిని కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో పెద్దపీట వేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకోవడం, బడ్జెట్లో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం చాలా చాలా సంతోషంగా ఉందని మేము భావిస్తున్నాం. మరి ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ఏదైతే ఉందో, మన అమరావతి, మన రాష్ట్రానికి క్యాపిటల్ లేనటువంటి పరిస్థితి ఈరోజు గత ప్రభుత్వాల్లో వచ్చినటువంటి దుస్థితి. అలాంటిది మన అమరావతికి ఈ బడ్జెట్లో సుమారుగా 6,000 కోట్ల రూపాయలు ఈరోజు అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం అని చెప్పి చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మన కళ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కళ ఏదైతే మనం ఉందో, మన పోలవరానికి కూడా సుమారుగా 6,000 కోట్ల రూపాయలు మన పోలవరం నిర్మాణం కోసం మళ్ళీ మనం ఏర్పాటు చేసినటువంటి ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి చెందుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా అన్ని వర్గాల ప్రజలు, ఇటు అభివృద్ధి, అటు సంక్షేమం, అదేవిధంగా రేపు పొద్దున్నటువంటి రానున్న కాలంలో మన రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న ఒక ప్రణాళికతో ఈరోజు వచ్చినటువంటి బడ్జెట్గా ఈరోజు మనం చూడొచ్చు. అంతేకాకుండా చాలా రాష్ట్రాలు, ఇప్పుడు ఢిల్లీ అవ్వచ్చు, లేకపోతే కర్ణాటకలో బెంగళూరు అవ్వచ్చు, హైదరాబాద్లో అవ్వచ్చు, అలాంటి రాష్ట్రాలతో పోటీ పడుతూ మనం విశాఖపట్నం, విజయవాడలో రానున్న కాలంలో మెట్రోస్ కూడా ఏర్పాటు చేసేటువంటి ఒక సందర్భం ఉంటుందని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది. అభివృద్ధి పదంలో మనం నడుస్తున్నప్పుడు ఏ విధంగా మన పోటీ ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి ఇలాంటి మెట్రోలు అయితేనేమి, ఇట్లాంటి అభివృద్ధి పదంగా మనందరం కూడా ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.
మరి ముఖ్యంగా ఈరోజు ఇప్పుడున్నటువంటి సందర్భాల్లో సైబర్ క్రైమ్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ప్రతి జిల్లాలో కూడా సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చి ఎవరైనా సరే సైబర్ నేరగాలు ఎవరున్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, సైబర్ క్రైమ్ వల్ల ఇబ్బంది పడినట్టు వాళ్ళందరికీ కూడా న్యాయం చేకూర్చే విధంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే మన ప్రాంతంలో ఉండేటువంటి మన ఇక్కడ రాయలసీమ అవ్వచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర అవ్వచ్చు, లేకపోతే కోస్తాంధ్ర అవ్వచ్చు, అన్ని విధాలుగా కూడా అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, పేద ధనిక ప్రజల్ని కూడా సంతృప్తి చెందే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాం. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారికి, సహకరించినటువంటి మంత్రులందరికీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులకి, ముఖ్యంగా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.